హలో నమస్తే అండి. ఈరోజు మనం పీవీసీ ఫ్లోర్ మ్యాట్ అయితే నిజాంపేట్ డబల్ బెడ్రూమ్లో కేసీఆర్ ఇచ్చేటట్టు డబల్ బెడ్రూమ్లో అయితే వేస్తూ ఉన్నాము. ఇది ఎక్కడో కాదండి, హైదరాబాద్ నిజాంపేట్లో అయితే వేస్తున్నాము. మొత్తం ఫ్లోర్ మ్యాట్ వేసిన తర్వాత ఎలా వస్తుంది ఏంటి అని చెప్పి ఫుల్ వీడియో అయితే పెడతాను. వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా చివరిదాకా చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కింద మీకు పీవీసీ ఫ్లోర్ మ్యాట్ కావాలంటే స్క్రీన్ పైన ఉండే నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇది వచ్చేసి మనకి సిమెంట్ ఫ్లోరింగ్ అనమాట. ఇదంతా ఎలా ఉందో చూసిరు కదా, చాలా నీట్గా అయితే ఉన్నది. వీటిపైన పీవీసీ ఫ్లోర్ మ్యాట్ అనేది వేసుకోవచ్చు. సిమెంట్ ఫ్లోరింగ్ మీద చాలా బాగా వస్తూ ఉంటుంది. డబల్ బెడ్రూమ్ కేసీఆర్ ఇచ్చేటట్టు. అలాగనే మొత్తం క్లీనింగ్ అనేది కూడా చేసుకోవాలి. ఇదంతా ఎక్కడెక్కడ రాళ్ళు రప్పలు లేకుండా ఎక్కడైనా కొంచెం ఎత్తుదల కనిపిస్తూ ఉంటే మొత్తము ఆ కార్నర్ అనేది మొత్తం సాప్ అనేది మనకు చేసుకోవాలి. అవి చూపిస్తాను ఎలా చేస్తారు ఏంటి అని చెప్పి, మీరు వెయిట్ చేస్తే చూపిస్తాను. ప్రజెంట్లో అయితే కిచెన్ ఇలా ఉంది కదా, మొత్తం ఫ్లోర్ మ్యాట్ వేసిన తర్వాత ఎలా ఉంటుందో అనేది మీరు చెప్పవచ్చు నాకు. ఇదేనండి ఈరోజు పీవీసీ ఫ్లోర్ మ్యాట్ అనేది మనం మార్బల్ కలర్లో అయితే గ్రే కలర్లో అయితే ఉండదు. చాలా బాగుంటుంది వేసిన తర్వాత లుక్ అయితే. ఇది గ్రానైట్ కలర్ అన్నట్టు. ఇది వేసిన తర్వాత అయితే ఈ వీడియో ఎలా వేస్తున్నాము ఏంటి అని చెప్పి మొత్తం వీడియో అయితే పెడతాము. ఓకేనండి, ఇలా క్లీనింగ్ అనేది చేసుకోవాలి. కింద మట్టి అనేది ఏం లేకుండా ఇలా చూస్తారు కదా, ఇట్లాంటి ఒక లబ్బం పట్టి వేసుకొని మొత్తం క్లీనింగ్ అనేది చేసుకోవాలి కింద. ఓకే, పీవీసీ ఫ్లోర్ మ్యాట్ ఇలా కట్ చేసుకున్న తర్వాత కార్నర్ అనేది మనం పేస్టింగ్ చేసుకోవాలి. మన గమ్ము నేలకి వేసుకోవాలి, మ్యాట్కి వేసుకోవాలి. రెండు వైపులా కింద పైన వేసుకొని చాలా ఈజీగా అనేది మనం పీవీసీ ఫ్లోర్ మ్యాట్ అనేది ఫిక్సింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ రూమ్లో అయితే కంప్లీట్ అయిపోయింది. అవతల రూమ్లో బెడ్రూమ్లో అయితే మనం ఆల్రెడీ గమ్మేసి ఆరబెడుతూ ఉన్నాము. సుమారుగా గమ్మేసిన తర్వాత మ్యాట్కి నేల మీద వేసిన తర్వాత సుమారుగా ఒక 10 నిమిషాలు అయితే ఆరాల్సి వస్తుంది. ఆరిన తర్వాత మనము ఫిక్సింగ్ అనేది ఒక ఏదైనా చెక్క ముక్క తీసుకొని దానిపైన బట్ట కట్టి ఈజీగా అనేది బూస్ట్ చేస్తే చాలా నీట్గా అనేది వస్తూ ఉంటుంది. మనం చేసే విధానంగా చేస్తూ ఉంటే చాలా బాగా వస్తూ ఉంటుంది. ఈ కిచెన్లో కూడా అనేది మనం గమ్ అనేది వేసేసాము. మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్. ఇలా కటింగ్ అనేది ఒక కటర్ అయితే కావాలి. కటింగ్ అనేది కూడా ఇలా ఈజీగా అనేది చేసుకోవచ్చు. ఒక 2 to 3 ఇంచెస్ అనేది పైన భాగం అనేది మనం పెట్టుకోవాలి. ఏంటంటే తర్వాత ఫినిషింగ్ ఇచ్చిన తర్వాత అనేది మనం నీట్గా కటింగ్ అనేది అవుతూ ఉంటుంది. మొదల్లోనే మనము ఏంటంటే ఎగ్జాక్ట్ కటింగ్ చేస్తే మరి కింద నేలకి అనేది తక్కువ అయ్యి గలీజ్గా అనిపిస్తూ ఉంటుంది. మీరు వీడియోలో ఎలా ఉందో ఆ విధానంగా చేస్తూ ఉంటే చాలా బాగుంటాయి. ఇక్కడ 1 ఇంచు పైకి వచ్చింది, అయినా కానీ కటింగ్ చేసిన తర్వాత ఎంత నీట్గా వచ్చిందో చూసారు కదా. ఇదండి ఈరోజు మనం పీవీసీ ఫ్లోర్ మ్యాట్ వేసే విధానము మీకు చెప్పాను కదా. వీడియో తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎక్కడి నుంచో చూస్తుర్రో నాకు కామెంట్ కూడా చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చేటట్టు ఉంటుంది. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. మీ ఆర్కే నరేష్ ఫ్లోర్ మ్యాట్ అలాగనే బ్యాంబో నెట్ కావాలంటే కూడా మనం కింద డిస్క్రిప్షన్లో మనం లింక్ ఇస్తాము, వెళ్ళి చూడవచ్చు. చాలా బాగుంటాయి. ఎండవాన దుమ్ము రాకుండా ఉంటుంది. అవిటితో కూడా చాలా ఉపయోగం పడుతూ ఉంటుంది ప్రజల కోసం అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.